దుర్భరంగా జర్నలిస్టుల జీవితాలు అంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో మీడియా రంగంలో పనిచేసే జర్నలిస్టుల జీవనం ప్రస్తుతం ఇంట్లో ఈగల మూత బయట పల్లెకి మూతగా ఉంది. దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మీడియా సంస్థలు పనిచేసిన వివిధ వర్గాల వారు అనుభవిస్తున్న కష్టాలు వర్ణాతీతం. మీడియా సంస్థలు వివిధ హోదాల్లో పనిచేసిన వారు తమ ఆరోగ్యాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు తమ జీవితాలు అర్పిస్తున్నారు. కానీ మీడియా సంస్థలో పనిచేస్తున్న వారిలో 90% పైగా దుర్లభమైన జీవితాలు అనుభవిస్తున్నాం, దురదృష్టకరం అంటూ ఒకరు చూస్తున్నాం. సో ఇవన్నీ వాస్తవంగా జర్నలిస్టులకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే ఈరోజు ఏ మీడియా సంస్థ కూడా సక్రమమైనటువంటి శాలరీలు ఇవ్వడం లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అత్యధికంగా హెల్త్ ఇష్యూస్ ఉండేది కూడా మీడియా జర్నలిస్టులకి. వాస్తవంగా చాలా దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక అప్డేట్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలి, ఇమ్మీడియట్గా అక్కడ లొకేషన్కి వెళ్ళాలి, ఇమ్మీడియట్గా సమాచారం తీసుకోవాలి. ఆ ఆలోచనలోనే సగం హెల్త్ ఖరాబ్ అవుతుంది వాస్తవంగా చెప్పాలంటే. ఈ మీడియా మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇదే విధమైన ఒత్తిడిని ఈరోజు జర్నలిస్టులపై పెట్టడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ జీవితాల్లో ఈరోజు చాలా చీకట్లు ఉన్నాయనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీడియా అనేది ఈరోజు చాలా సపరేట్గా జర్నలిస్టులకు సంబంధించినటువంటి మీడియా మేనేజ్మెంట్ సరే కోర్టులకు సంపాదించుకుంటుంది, కానీ ఈరోజు జర్నలిస్టుల పరిస్థితి మాత్రం చాలా దుర్భరంగా ఉన్నదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా డెప్త్గా వీళ్ళ సమస్యలను అనలైజ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఇవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు ప్రభుత్వాలపై ఉందని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీవీ తరపున నేను కోరుతా ఉన్నాను.